హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈరోజు మీతోటి ఒక సింపుల్ మినీ వ్లాగ్. ఎక్కువగా షూట్ అయితే ఏం చేయలేదు, ఒక వీడియో అయితే యూట్యూబ్లో చూస్తూ ఇంట్లో పని అయితే చేసుకుంటున్నాను. ఈ చిన్న మినీ వ్లాగ్ మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. సో ఈరోజు నేనేం ప్రిపేర్ చేస్తున్నానంటే, ఆల్రెడీ రైస్ అయితే కుక్ చేసేసాను కుక్కర్లో. అండ్ కర్రీ వచ్చేసి పాలకూర ఫ్రై చేస్తున్నాను. టమాటా అది ఏం వేయకుండా కొంచెం చింతపండు వేసేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి ఆయిల్లో తాలింపు వేసిన తర్వాత ఈ పాలకూర వేసేసాను. 2 కట్టలు వేసాను, అది మొత్తం దగ్గరగా అయిపోయి కొంచెం అయిందనమాట. సో ఇది మేమిద్దరమే కదా వన్ టైంకే, అందుకని సింపుల్గా ప్రిపేర్ చేసేసి కాస్త కూరకి మనకి సపోర్ట్గా తినడానికి సింపుల్ ఆకుకూరే కాబట్టి కాస్త గుడ్లు కూడా ఉడకబెట్టిన తర్వాత దాంతో మనం తింటే ఫుల్ మీల్ లాగా కాస్త హెల్తీగా బాగుంటుంది ఆప్షన్. అందుకని చెప్పేసి చాలా రోజుల తర్వాత, కార్తీక మాసం అయిన తర్వాత ఫస్ట్ టైం ఎగ్స్ అయితే తెప్పించాను. అండ్ నేనేం చూస్తున్నానంటే, ఏదో ఒక రికమెండేషన్ అయితే వచ్చింది విఆర్ సిద్ధార్థ కాలేజ్ గురించి, రీసెంట్ ప్లేస్మెంట్స్. మనం ఏ వీడియోలు చూస్తే అవే చూపిస్తుంటుంది కదా యూట్యూబ్. సరే విజయవాడ కాలేజ్ కదా చూద్దామని చెప్పేసి జస్ట్ చెక్ చేస్తున్నాను, నాకైతే ఐడియా లేదు. అండ్ ఇక్కడ గుడ్లు ఉడకబెట్టడానికి నేను రీసెంట్గా తీసుకున్న అగారో ఎగ్ బాయిలర్ అయితే యూస్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే దీని అన్బాక్సింగ్ చూసేద్దాము. ఇది ఎగ్ బాయిలరు అండ్ పోచర్ రెండు వస్తాయి అనమాట. 2 in 1గా చేసుకోవచ్చు. కొంచెం హాస్టల్లో ఉండే వాళ్ళకైతే చాలా బాగా హెల్ప్ అవుతుంది. వాళ్ళ ఎగ్స్ సపరేట్గా బాయిల్ చేసుకోవాలి, అట్లాగా ఎగ్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్ ఆపరేషన్ ఉంటుంది, స్టెయిన్లెస్ స్టీల్ బాడీ. అండ్ వాళ్ళు ఏంటంటే 2 years వారంటీతో వస్తుంది కాబట్టి హ్యాపీగా కుక్ చేసుకోవచ్చు అనమాట. ఇమీడియట్గా మనకి 3 minutesలో బాయిల్ అయితే అయిపోతున్నాయి 8 eggs. సాఫ్ట్ కావాలన్నా, మీడియం కావాలన్నా, హార్డ్ కావాలన్నా ఏమైనా యూస్ చేసుకోవచ్చు. అయిపోయిన తర్వాత వెంటనే అదే షట్ డౌన్ అయిపోతుంది అనమాట. మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ కావాలంటే లింక్ నేను డిస్క్రిప్షన్ పిన్ కామెంట్లో ఇస్తాను. ఇన్ కేస్ మీకు వ్యూ ప్రొడక్ట్స్లో కూడా అవైలబుల్ ఉంటే కనిపిస్తుంది, అంటే మీరు ఓపెన్ చేయగానే షాపింగ్ ఐకాన్ అనేది స్క్రీన్ మీద కనిపిస్తుంది, అది క్లిక్ చేసినా కూడా అక్కడ నుంచి అయినా సరే షాపింగ్ చేసుకోవచ్చు. ఇది కొత్తగా వచ్చినటువంటి ఫీచరు. సో ముందైతే ఐటమ్స్ అన్నీ తీసి ఎలా ఉన్నాయో చూద్దాము. ఇది వచ్చేసి ఎగ్ పోచర్. మనము జస్ట్ గుడ్డు పగలగొట్టేసి అన్నీ మిక్స్ చేసుకుని మీరు దాంట్లో పెట్టేసేస్తే బాయిల్ చేసుకోవచ్చు అనమాట, ఉడికిపోతుంది. లేదు డైరెక్ట్గా గుడ్లు ఉడకపెట్టుకోవాలని అనుకుంటే ఇప్పుడు పెట్టిన ట్రే పెట్టేసి దాని మీద 8 గుడ్ల వరకు అయితే మనం కుక్ చేసుకోవచ్చు. సో 2 విధాలుగా అలా అయినా ఇలా అయినా, ఆయిల్ ఫ్రీగా మీరు ఎగ్ బాయిల్ చేసుకోవాలనుకున్న, ఒట్టిగా ఎగ్ పోచ్ చేసుకోవాలన్నా 2 విధాలా హెల్ప్ అవుతుంది. ఇంక ఈ ప్రాసెస్ చేసే లోపల కూర కూడా కంప్లీట్గా రెడీ అయిపోయింది. ఇంకా దాంట్లో ఉప్పు, కారం, పసుపు అండ్ కొంచెం నేను కూర మసాలా లాగా చేసుకున్నాను చెప్పాను కదా, కారం పొడి ఒకసారి మీకు చూపించాను చూడండి. కరివేపాకు కారం చేసినప్పుడు సపరేట్గా ఉంచిన కారం పొడిని కొద్దిగా ఇట్లాగా డ్రై కర్రీస్లో వేసుకుంటున్నాను. టేస్ట్ అండ్ రుచి 2 బాగున్నాయి. సో అవన్నీ వేసేసి మిక్స్ చేసేసాను. పర్ఫెక్ట్గా చాలా చాలా బాగుంది. సింపుల్గా బేసిక్ లంచ్ అయితే కంప్లీట్ చేసేసాను. ఇటు కొత్త ఎగ్ బాయిలర్ ఓపెన్ చేసాం కదా, దాంట్లో ఎగ్స్ పెట్టేసేయచ్చు. మనకి మెజరింగ్ కప్ ఇస్తారండి, దాంట్లో ఉన్న వాటరు మనకి హార్డ్ది కావాలా, సాఫ్ట్ కావాలా, మీడియం కావాలా, దాన్ని బట్టి నీళ్లు పోసేస్తే ఆ వాటర్ అయిపోగానే ఆటోమేటిక్గా అదే ఆఫ్ అయిపోతుంది. సో మనం 8 గుడ్ల వరకు దీని మీద పెట్టుకోవచ్చు. నేనైతే ప్రస్తుతం 4 పెడుతున్నాను. ఈ మెజరింగ్ కప్ తోటి వెనకాల చిన్నగా మనం ఎగ్కి అంటే పగలకుండా వచ్చేలాగా గుచ్చేది కూడా వస్తుంది, చిన్న సూది లాంటిది. నేనైతే అట్లా ఏం పెట్టలేదు, ఎందుకంటే నేను ఎగ్ బాయిలర్ ఎప్పటి నుంచో యూస్ చేస్తున్నాను కదా. సో అలా గుచ్చకపోయినా కూడా అవి పర్ఫెక్ట్గానే ఉడుకుతాయి. సో ఆ ప్రాసెస్ ఏం చేయలేదు. మంచిగా విత్ ఇన్ ద టైం వాటర్ అయిపోగానే, ఎవాపరేట్ అయిపోగానే మనకి ఎగ్స్ అయితే ఎంత పర్ఫెక్ట్గా మనకి బాయిల్ అయ్యాయంటే నీట్గా అయిపోతాయి అనమాట. ఇన్ కేస్ ఏదైనా క్రాక్ ఉన్నా కూడా మనకి మెస్సీగా ఏమి ఉండదు. స్పేస్ చక్కగా అంటే పలకగా ఉంది కాబట్టి ఎగ్ బాయిలర్ క్లీనింగ్కి కూడా ఈజీగా ఉంటుంది. సో ఇలాగా సింపుల్ ఎగ్స్ బాయిల్ చేసుకొని పాలకూర ఫ్రై తోటి మా యొక్క సింపుల్ లంచ్ అయిపోయింది. ఇది వాళ్ళ వ్లాగ్. మీకు నచ్చితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, కావాల్సిన వాళ్ళు కొనుక్కోవచ్చు.